ఒక 69 ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోర్ ఆఫ్ ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం, గత ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయం. వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ 1 7 బ్లాక్స్కి, డిఫరెంట్ బ్లాక్స్ 7 బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపితే ఫస్ట్ ఫేజ్లో 92.7 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 ఖర్చు 72 కోట్లు. సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 164 కోట్ల రూపాయలు. 7 blocks. అసలు యాక్చువల్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికొండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అండ్ ఇది పచ్చాబం. సో దే హ్యావ్ లైట్ టు ద పీపుల్. రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం. ఒకవేళ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండదొలిచారు. అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్లను కట్టిన ఓల్డ్ రిసార్ట్స్. సో టూరిజం మినిస్ట్రీకి, టూరిజం శాఖకి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన ఉంది కట్టాల్సిన బకాయిలు. ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్చువల్గా గవర్నమెంట్ లాస్. సో ఇలా దానికి తోడు 453 కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం. లాస్ట్ 1 ఇయర్గా బయటకు వచ్చాం, లోపల తిరిగాం. అంటే ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని బాత్రూమ్లు పెట్టారు, ఎంత ఖరీదు పెట్టారు, ఇవన్నీ మనందరికీ తెలుస్తుంది. అంటే ఎంటైర్ ఇండియన్ పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది, మేజర్లీ ఇది. ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకొని రిషికొండ ప్యాలెస్ ఇది ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లైఫ్. వెరీ సింపుల్. ఇన్ షార్ట్ చెప్పాలంటే 164 కోట్లతోటి 2 ఫేజులు చొప్పున ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కూలగొట్టి 8.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు. అది ఇంక మనం అది పట్టుకోలేము. అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేశారని ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు. అది సో ఇంకా అది అదొక సపరేట్ ఇది. దాదాపు అది ఎంత వర్త్ ఉంటుందో నాకు తెలియదు. దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి. ఇది కాకుండా ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చరు, టూరిజము, ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది. ఎక్కడా కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు. దెన్ హౌ ద హెల్ దే కెన్ గెట్ ఇట్ టు రేజ్ ద బిల్ త్రూ లేపాక్షి. అంటే వాళ్ళు మియర్గా ఒక కాండిట్లో పనిచేశారు అంతే, ఒక ఏజెన్సీలో. ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉండవని ఇది ఒకటి. దీంతో ఇంటీరియర్ డెకరేషన్కి కానీ వీటికి 35 కోట్లు ఖర్చు చేశారు. 85 రకాల మొక్కలు ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరందరూ మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా. సో దాంట్లో ఫ్లోరా అండ్ ఫానా ఓకే ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ కెనాట్ బి అండన్. దట్ ఇస్ సెపరేట్ కేసు ఆల్టుగెదర్. 7 బ్లాక్స్లో 20,000 చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే 40,000 40,000 స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్. సో 20,000 చదరపు అడుగులు కాదు, 20,000 చదరపు మీటర్లు. సో ఈ అన్నిటిని కలిపి 9.88 ఎకరాల రిషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు. అనుమతులు మించి కొండను దెబ్బేశారు. పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్. బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది.
హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు, వైలేషన్స్, అతిక్రమలు అన్నిటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది. అంటే టూరిజం బిల్డింగ్కి ఎక్కడ కూడా అలాంటప్పుడు మన ప్రతి ఊరు ఇలా కట్టాలి. ఇఫ్ రియల్లీ దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా, రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే విధంగా ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. అది ఇది ఇట్స్ ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని గురించి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది, పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్కి, 7 బ్లాక్స్కి. కానీ కట్టింది 4 బ్లాకులే, దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికే ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి, ఆ మర్క్లోకి నేను దిగట్ల, ఆ చెత్తలో. ఇప్పుడు మన యాజ్ ఎ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఉంది, మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు, దాన్ని చేయం పుడతాం అని తెలుసు. అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లో మనం ప్రస్తావించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి, నష్టపడిపోతుందని చాలా ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే ఇది పాడైపోతుంది అనేది. ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాలు ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవం ఇది ఆయనకి చాలా కన్సర్న్ చేస్తాం. బట్ మనం ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. అంతే కదా? నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలని నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిల్లు దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టర్నల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ఇది ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను. అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని ఇమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా, సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి. మనీ రేసింగ్కి ఇదొక వీళ్ళు డ్యామేజ్ చేశారు, ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది. దిస్ షుడ్ బికమ్, అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఈ ఎంటైర్ కాంప్లెక్స్. దెన్ ఇస్ కన్ఫైన్డ్ టు టూరిజం. సో యాజ్ ఎ పార్టీ నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను, మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం, దుర్గేష్ గారితో మాట్లాడాం, ఒకరిద్దరు ఇంక్లూడింగ్ అంజబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్.
సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరపున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఎప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతుంటారు. అంటే కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించద్దు. ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకాలి. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగానే ఉన్నది. ఇట్ షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏం లేదు, ముందు కాల్ ఫర్ ఎ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని.